ప్రతి ఎవ్వరు వీడియో చూసినా వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎంత ఉన్నాయని. సో వెనక మనకు కనబడుతుంది చూసారా గణపతి. సో రేపు ఆగమంది. సో అది వచ్చేసి 1,40,000 గైస్. కింద అయితే పైగా ఎంత చాలా పెద్ద ఉన్నది. షెడ్యూల్ టచ్ అయింది. శివుడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి, ముందు గణపతి గైస్. సో చూడండి గణపతి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన వ్లాగ్స్. గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే గణపతులు చూస్తానికి వచ్చినాం గైస్. సో ఆ రోజు మొన్న పీపీ వినాయకులు చేసేప్పుడు చెప్పినాం కదా, వీళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళ వీడియో కూడా తీద్దామని. ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా. సో గణపతి వాళ్ళు పర్మిషన్ అయితే తీస్తామని. సో వాళ్ళైతే మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు. యూట్యూబ్లో అంటే ఓకే తీసుకోవచ్చు యూట్యూబ్ కోసం అయితే అని. సో ఇదైతే గాయస్ గణపతులు అయితే చాలా పెద్దవి. ఇంకొకటి గణపతులు ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే గైస్ ఇక్కడ పెద్ద గణపతులు ఉంటాయి. పెద్దవి చిన్న అంటే పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఓన్లీ షెడ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళే వీళ్ళు వచ్చి బుకింగ్ చేసుకునేది ఉండవు. ఆర్డర్లు ముందే బుకింగ్ అయి ఉంటాయి. సో వాళ్ళ వెహికల్ ఉంటాయి కదా, రథాలు కూడా. సో రథాల మీదనే ఇక్కడ గణపతులు అనేవి రెడీ అవుతాయి. సో ఇక్కడైతే ముందే ఇక్కడ ఫిక్స్ ఉంటాయి. సో వీళ్ళ కాడ వచ్చి సంవత్సరం ముందే ఫిక్స్ ఉంటాయి గైస్. వీడికి వచ్చి ఆర్డర్ చేసుకుని అయితే లేవు, బుకింగ్ అయితే చేసుకోవద్దు. బుకింగ్ అనేది ఉండదు, ముందు ఆల్రెడీ బుకింగ్ అయ్యే ఉంటాయి. షెడ్ వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఇక్కడైతే మీకు వినాయకుల్ని గణపతిని అయితే చూపిస్తా గైస్. చాలా పెద్దగా ఉన్నాయి. సో గైస్ ఇది అడ్రస్ వచ్చేసి ఎక్కడంటే నవ్సారి గుజరాత్, కాలియావాడి సురేష్ కళాకార్. ఇది చేసేదంతా సురేష్ కళాకార్ వాళ్ళే. సో నేను గణపతులు కూడా చూపిస్తా గైస్. సో గణపతులు ఎట్లుంటాయి ఏందని, ఎంత పెద్దగా ఉన్నాయి ఏందని. తెలుగు ప్రతి వాళ్ళకి డౌట్ ఏం భాష అని అందరు చెప్పుకుంటూ పోవాలి తెలుగు అని. సో గైస్ మన షెడ్ ఈ షెడ్ ఓనర్ వచ్చేసి సురేష్ భాయ్. ఈయననే మొత్తం ఈ షెడ్ మొత్తం చూసుకునేది. షెడ్ ఓనర్ ఈతనే. సో ఈయనతో కూడా మాట్లాడిపిస్తా గైస్. తర్వాతకి గణపతులు చూసిన తర్వాత నీకు ఈయనతో కూడా మాట్లాడిస్తా గైస్. షెడ్ అయితే చాలా పెద్దగా చేసారు షెడ్. సో చూడొచ్చు పెద్ద షెడ్ ఇది, చాలా పెద్దగా ఉంది షెడ్. మొత్తం పిఓపి వినాయకులు, ఓన్లీ పిఓపి వినాయకులే గైస్ ఇలా చేసేటి. చూడండి గైస్, అంతా మహారాష్ట్ర టైప్ గణపతులే, అంతా మొత్తం యూనిక్ స్టైల్లో ఉన్నాయి గణపతులు. ఆల్రెడీ వీళ్ళంతా బుక్ చేసుకున్న వాళ్ళే. సో వాళ్ళు ఫొటోస్ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ముందే చెప్పిపోతారు అయ్యే. చూడండి గైస్ గణపతి అయితే క్రేజీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు గైస్. ఇంకా వచ్చేసి శివుడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి, ముందు గణపతి గైస్. సో చూడండి గణపతి అంటే క్రేజీగా ఉన్నాడు గణపతి, యూనిక్ ఉన్నాడు గణపతి అయితే. చూడండి ఇలా ప్రతి ఒక్కటి వేరే వెరైటీగా ఉన్నాయి. ఇంత ఓన్లీ లాల్బాగ్ మోడల్సే 2-3 ఉన్నాయి, అంతేగాని అన్ని యూనికే ఉన్నాయి గైస్ గణపతులు. సో ఇవన్నీ అయితే పిఓపి గణపతులు గైస్. చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు గైస్. అది ఇంకా రెడీ కాలేదు, అంటే ఇంకా ఏందో అర్థం కావట్లేదు సెటప్. బట్ కానీ ఆ గణపతి అయితే సూపర్ ఉంది గైస్. చూడండి ఇది చూడొచ్చు గైస్, వెనుక రెడీ చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ వెనకొకటి రెడీ అయింది, అంటే ఇంకా పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి. సో వాళ్ళ నుంచి అయితే వెళ్ళలేము గైస్, అన్ని మొత్తం టచ్ ఉన్నాయి. సో మనకి దారి కూడా లేదు వెళ్తానికి అటు సైడ్. చూడండి చిన్నగా ఆడ చూడండి, చిన్నగా ఉన్నాయి దారి, చాలా చిన్నగా ఉంది, అలా వెళ్ళలేము. బట్ చాలా ఆడ గణపతి చూడండి, కలర్ నడుస్తుంది, సూపర్ ఉంది. చూడండి ఇది 18 ఫీట్ల వినాయకుడు అంట. ఇది ఎంత? 18 ఫీట్లు. 18 ఫీట్లు ఎక్కువ ఉంటుంది. కింద రథం చూడండి గైస్, నేను అంటే కదా వాళ్ళ వెహికల్ వచ్చేసి ఇట్లా వాళ్ళ రథాలు ఆల్రెడీ ఇక్కడ పెట్టిపోతారు. సో వీటి మీదే గణపతి రెడీ అవుతుంది గైస్. సో ఆ రథం మీదే గణపతి రెడీ చేస్తారు వాళ్ళు. చూడండి హాయ్ గాయస్ అంటున్నాయి. గణపతి మాత్రం సూపర్ ఉంది. ఈ కలర్ వేస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. బట్ ఈ కలర్ వేసి అప్డేట్ ఎట్లుంటుంది అంటే గైస్, సో ఇది వీళ్ళైతే ఈ నైట్ కూడా కంప్లీట్ అయితే కూడా తెలియదు ఈ గణపతి. సో రేపు ఎల్లుండి ఆగమని ఉంది అనుకో, సో ఈ రోజే రెడీ అయిపోతుంది. అట్లా చేస్తారు. అంటే మనకి నెక్స్ట్ వచ్చి వీడియో తీసుకుంటాం అనే రూపంలో గణపతి ఆల్రెడీ రెడీ అయ్యి వెళ్ళిపోతుంటుంది. సెట్లో వచ్చే వరకు ఆ గణపతి ఉండదు. ఏదైనా అడిగితే ఆల్రెడీ పోయిందని అంటారు, అట్లా వెళ్ళిపోయింది ఆగమనికి వెళ్ళిందని అంటారు.
అంత స్పీడ్ ఉంటుంది గైస్ వర్క్ అయితే. ఇది చూడండి ఇక్కడ, ఇది కూడా నాకు బాగా నచ్చింది. చూడండి గైస్, ఈ గణపతి అయితే చూడండి. ఇంకా మొత్తం పాములు, మొత్తం వెనక పాములే, మొత్తం శివుని రూపం. మన బాడీ కూడా పాము చుట్టుకొని ఉన్నది, ఇటు బాడీకి మొత్తం చుట్టుకొని ఉన్నది పాము. గాయస్ ఇదైతే చూడండి వినాయకుడు ఎట్లున్నదో, రథం మీద ఉన్నది వినాయకుడు, కింద అయితే పైగా ఎంత చాలా పెద్ద ఉన్నది. షెడ్ టచ్ అయింది, గద్దె మీద కూర్చొని ఉన్నాడు. షెడ్ టచ్ అయింది చూడొచ్చు. కొంచెమే 1 ఫీట్ 1 ఫీట్ కూడా కాదు, కానీ దానికంటే తక్కువనే, దాని అయితే టచ్ అయిపోతుంది. ఇట్లా మన పీక్స్ లెవెల్ ఉన్నది. రేపు గణపతి ఆగమన్ ఉంది, ఈ రోజు అన్నా రేపే అనుకుంటా ఆగమన్ ఉంది. సో అంతా రెడీ అయిపోతుంది, గణపతి అంతా రెడీ చేస్తారు వాళ్ళు. ఇది చూడొచ్చు గైస్ గణపతిని. వెనక వచ్చేసి లయన్ బ్యాక్గ్రౌండ్ గైస్. సో సూపర్ ఉంది గణపతి అయితే. ఇంకైతే రెడీ నడుస్తుంది వర్క్. సో ఇక్కడ కూడా ఇక్కడ చూడొచ్చు, మొత్తం నిలబడి ఉన్నారు గణపతి, మొత్తం నిలబడి. సూపర్ ఉంది గణపతి. ప్రతి గణపతి కింద అయితే రథం ఉన్నది ఆర్డర్లో బట్టి. ఇప్పుడు ఆర్డర్లో దానికి అయితే కింద అయితే మనకి రథం ఉంటుంది, అంటే కింద అయితే వాళ్ళది వెహికల్ ఉంటుంది రథము. ఓ ధీరే కింద పడపోయిన ఆయన. వర్షం వస్తుంది గైస్, కంటిన్యూగా వర్షం ఉంది ఈరోజు. సో అయితే రథం అయితే చూడండి గైస్, వాళ్ళ వెహికల్ ఉంటుంది. సో వెహికల్ మీదనే గణపతులు రెడీ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క దానికి వెహికల్ గైస్. సో ఓన్లీ వీళ్ళ మరీ ఏం చెప్తున్నా అంటే వీళ్ళ బుకింగ్ అయితే ఉండదు. సో ఆల్రెడీ వీళ్ళు సంవత్సరాలు అంటే 1 ఇయర్ ముందే బుకింగ్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ది ఆల్రెడీ వీళ్ళు ఫిక్స్ ఉంటుంది అన్నట్టు వీళ్ళ కాడ. ఓన్లీ అయినా 6 మంత్స్ ముందు 7 మంత్స్ ముందు తీసుకుంటారు ఆర్డర్లు. సో రథాల మీద వాళ్ళ వెహికల్ వచ్చేసి ఇక్కడ పెడతారు గైస్. సో ఆ వెహికల్ మీదనే రెడీ అయిపోతుంది గణపతి గైస్. ఇక్కడ చూడండి మొత్తం వర్షానికి కొంచెం బేస్ పెట్టి మొత్తం అంటే ఫైర్ పెడుతురు గైస్, అంతా కాల్స్తున్నారు మొత్తం ఫైర్తో. అంతే తడి బేస్ ఉంటుంది కదా అది పోనీకి, అది ఎందుకో మనకు తెలియదు, నేనే అంటున్నా వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారో. చూడండి మొత్తం ఫైర్తో చేస్తుండు గైస్ అతనైతే, మొత్తం కాలుస్తుండు మొత్తం. చూడండి వాళ్ళ మెత్తకుంటే గట్టిగా తినాలి ఇట్లా. గణపతి రెడీ అవుతుంది, అంటే 2-3 రోజులే ఆగమన్ ఉండొచ్చు, అంటే రేపే ఆగమన్ ఉండొచ్చు. ఫినిషింగ్ అయితే మీరు చూడవచ్చు గైస్, సూపర్ ఉన్నది. ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా చాలా బాగుంది చేసేది. ఇక్కడ చూడండి గైస్ గణపతి వేరే ఉంది గైస్. ఈ గణపతి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో వీడియోలో మీకు ఎట్లా కనబడుతుందో నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి గైస్. సో ఇంతకుముందు చూపెట్టాను కదా, ఇంతకుముందు చూపెట్టాను కదా మీ కాడ చూపెట్టాను కదా. సో అక్కడొక్కటి 2 గణపతులు ఉన్నాయి గైస్. సో 2 సేమ్ ఉన్నాయి, కొంచెం ఇవి అంటే డిఫరెంట్ కానీ సేమ్ ఉన్నాయి. సో చూడండి గైస్, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి, అంటే ఫస్ట్ పెయింటింగ్ అయిపోయింది. ఇంకోటి పైన మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో గైస్ చూడండి గణపతిని. సో ఈ గణపతి వచ్చేసి రేపు అన్నా ఇలా ఆగమన్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం అయితే అంతా రెడీ అయిపోయింది గణపతి. సో మొత్తం రెడీ అయిపోయింది, చూడండి ఎంత సూపర్ ఉందో గణపతి. వీళ్ళు తీసుకెళ్తారు ఇవాళైనా రేపైనా, నేను అడగలే వీళ్ళని. సో చూడండి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి తిరుపతి బాలాజీ మన ఏడుగం స్వామి వాళ్ళే లోగో ఉంటుంది కదా తిరుపతి బాలాజీ లోగో బ్యాక్గ్రౌండ్. అది వచ్చేసి సెంటర్లో వచ్చేసి కృష్ణుడు బొమ్మ ఉన్నది, సెంటర్లో చూడవచ్చు కృష్ణుడు ఉన్నాడు. సో ఇక్కడ ముందు చూడండి గైస్ గణపతి అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాడు గణపతి. ఇక్కడ చూడొచ్చు మీరు గణపతి వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి గైస్. ఈ గణపతి కూడా సూపర్ ఉంది, చాలా పెద్ద ఉంది గణపతి. నీకైతే సూపర్ ఉంది గణపతి గైస్. ఇక్కడ చూడవచ్చు గణపతిలో ఎంత సూపర్ ఉంది. నాకైతే ప్రతి గణపతి నచ్చింది, ప్రతి నచ్చింది, అన్నీ నచ్చినాయి నాకు. ఇలా చూడండి గైస్ గణపతి అయితే సూపర్ ఉన్నారు. సేమ్ అట్లనే వస్తాడు కానీ డిజైన్ చేస్తారు అది చూడవచ్చు. ఈరోజు అయితే వర్షం అయితే ఫుల్ ఉంది గైస్. ఇదైతే వర్షం ఇంత కూడా తగ్గట్లే, వర్షంలో వచ్చినాం మేము. చూడండి గైస్ ఇక్కడ గణపతి వచ్చేసి సూపర్ ఉంది. గణపతి కూడా కలరింగ్ మస్తు చేసి, కలరింగ్ అయితే గైస్. ఇక్కడ ఫినిషింగ్ అయితే వేరే ఉంది ఫినిషింగ్, కలర్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ పంచ్ ఉంటుంది చూసినా గైస్, వీళ్ళు పంచ్ అనేది రియల్ ఉంటుంది గైస్. ఇక్కడ మనకి ఇట్లా డిజైన్ చేసి ఉంటుంది గైస్. సో పంచ్ అనేది రియల్గా రియల్ పంచ కట్టిస్తారు గైస్ మా గణపతులకి. చూడవచ్చు వెనక కలర్ అయ్యి ఉంది. సో ఎక్కడ కలర్ అయిపోయి ఉంది చెప్పులు అంతా వాటర్ పడుతున్నాయి, వర్షం ఫుల్ ఉంది గైస్. అందులో వాటర్ పైన షెడ్ నుంచి వాటర్ పడుతున్నాయని అక్కడ క్లాత్ కట్టారు.
पहले ये काम पटी गया ఈ గణపతి కూడా సూపర్ ఉంది గైస్, బట్ కానీ వాళ్ళు మొత్తం క్లాత్ కప్పేసారు, తీయద్దన్నారంట వాళ్ళు దానికోసం. क्योंकि एक ये पटी जाए एक ने సో గైస్ ఈ గణపతిని చూడొచ్చు. సో ఫినిషింగ్ అయితే అయిపోలే అంట, ఇంకా కొంచెం ఉందంట. బట్ కానీ ఫినిషింగ్ చూడండి గైస్ ఎంత సూపర్ ఉందో. నాకు ఈ ఫినిషింగే బాగా నచ్చింది. సో వీటి మీద ఇంకా ఫినిషింగ్ వస్తుందంట, ఇంకెంత బాగుంటుందో గణపతి. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మొత్తం రెడ్ కలర్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా రెడీ దీనికి ఉంది. ఇక్కడ చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నాయి. సో చూడండి అందులో చిన్న చిన్న తక్కువ ఉన్నాయి, తక్కువ అంటే చాలా తక్కువ, ఒక 3-4 పీసెస్ ఉన్నాయి అంతే. చూడండి గైస్ మొత్తం खाले शेडिंग में काम नहीं वो चल रहा ఇది షెడ్ చూసుకోవచ్చు గైస్ మీరైతే. ఓన్లీ తక్కువ గణపతులు ఉన్నాయి గైస్, ఇలా తక్కువ గణపతులు ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయినాయంట, కొన్ని ఆల్రెడీ ఆగమనాలు వెళ్ళిపోయినాయంట గైస్. సో తక్కువ ఉన్నాయి చూడండి, ఇప్పుడైతే గిన్నె ఉన్నాయి. సో ఇవి కూడా 5-6 డేస్లో కంప్లీట్ చేసి అన్నీ వెళ్ళిపోతాయంట 5-6 డేస్లల్లో. సో అందుకని ఇప్పుడు డే అండ్ నైట్ వర్క్ నడుస్తుందంట వీళ్ళది. చూడండి గైస్ మొత్తం. గాయస్ ఈ వినాయకుడే చూడండి రియల్ పంచ ఇప్పుడే తయారు చేస్తారు. రేపైతే ఆగమనం అంట ఇది. గోల్డ్ అయినా సరే అవన్నీ మొత్తం రియల్గా పెడుతున్నారు ఇప్పుడు, మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ చూడండి. ఈ మొత్తం పైన వేసిన గుడ్డ మన కండగా ఉంటుంది చూసినాం, అది మొత్తం రియల్. పంచ అయినా సరే మొత్తం అంతా రియల్ పంచ ఇది. కాస్ట్యూమ్స్ ఇప్పుడే తయారు అవుతుంది, ఇవాళ రేపు మాత్రం ఆగమనం అవుతుంది కదా, ఇప్పుడు తొందరగా అవుతుంది. ఇవాళ నైట్ మొత్తం ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది వినాయకుడు అనేది. గాయస్ ఈ వినాయకుడే చూడండి, దాన్ని బొట్టు వచ్చేసి మన జెండా కలర్, తిరంగా జెండా కలర్ పెట్టేది దానికి బొట్టు. చూడండి మన తొండం వచ్చేది చాలా పెద్దగా ఉన్నది దాన్ని మన ఈ వినాయకుడిని. గాయస్ చూడండి మన వాళ్ళు అయితే పని కలరింగ్ మొత్తం కలుపుతారు, కెమికల్స్ కలరింగ్ అనేది ఇట్లా బకెట్లో కలిపి చిన్న కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఇంకా చూడండి ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నది, ఇవి మొత్తం పరదా కప్పారు మీద. చూడండి అక్కడ నాగపాములో గట్ట ఉన్నది వినాయకుడు. మొత్తం అయితే మీద గుడ్డ కప్పారు, అంటే ఫేస్ రివీల్ చేయడంట వీళ్ళు. ఎప్పుడైతే ఆగమనం ఉంటుందో స్టార్ట్ అవుతుందో సెప్టెంబర్ 7కి వినాయకుల చవితి, ఆ రోజు రివీల్ చేస్తారంట. చూడండి మా ఎట్లా పని మాత్రం ఎట్లా చేస్తారో వీళ్ళు. ఈ వినాయకుడు చూడండి గ్యాస్ నాగపాము మీద మొత్తం నిలబడి ఉన్నాడు, నాగపాము మీద. ఇది 5 తలాల నాగపాము. మొత్తం అయితే క్లాత్ తీసేస్తే ఇంకా మస్తు జోరుదారుగా అనిపిస్తుంది వస్తుంది నాకు తెలిసి వినాయకుడు. సూపర్ ఉన్నది వినాయకుడు అయితే, మొత్తం పిక్స్లో మస్తు ఉన్నది వినాయకుడు. మన వాళ్ళు చాలామంది వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఏదైతే ఇక చూడండి ఈడ కూడా ఎట్లా చేస్తున్నాడు వర్క్. ఆ వినాయకుడు చూడండి వెనుక. ఇప్పుడు ఇది మన వినాయకుల పండగ అయిపోయిన తర్వాత దుర్గామాతది వస్తుంది కదా దశాబ్దమి, అప్పుడు కూడా మొత్తం దుర్గామాతలు స్టార్ట్ అవుతాయి ఇందులో. దుర్గామాతలు ఏ విధంగా అన్ని దుర్గామాతలు కూడా స్టార్ట్ చేస్తారు. ఇక ఈ వినాయకులు అన్నీ ఖాళీ అయిపోతాయి ఇందులో. నెక్స్ట్ దుర్గామాతలు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక చూడొచ్చు వీళ్ళైతే వచ్చిర్రు. సో వీళ్ళు వచ్చేసి తీసేసారు గైస్, గణపతి ఫేస్ తీసారు. సో తీయచ్చు అంటే తీయచ్చు అన్నారు. సో చూడండి గణపతి అయితే సూపర్ ఉంది గైస్ గణపతి. సో స్నేక్ మిల్లీలో వాడు ఉన్నాడు, అంత కిందంత స్నేక్, సో పైన గణపతి గైస్. సో సూపర్. చూడండి కలరింగ్ ఎట్లా వేస్తున్నారో వీళ్ళు స్ప్రేతోనే. దీన్ని కలర్ వేస్తారు కదా, ఇది వినాయకుడు మండపం ముందు పెడతారు ఎంట్రింగ్కి. వెల్కమ్ చూడండి గైస్. నేనైతే సురేష్ భాయ్తో అయితే నేను అడిగిన, సో గణపతి రేట్లు ఎంతెంత ఉన్నాయని. సో వెనక మనకు కనబడుతుంది చూసారు ఆ గణపతి. సో రేపు ఆగమంది. సో అది వచ్చేసి 1,40,000 గైస్. సో దాని వెనుకుంది గరుడ టైప్లో. సో వెనక గద్ద మీద నిల్చుకొని ఉన్నాడు గణపతి, అది వచ్చేసి 1,80,000. సో ఇక్కడ మీరు కనబడుతున్న గణపతి ఇది వచ్చేసి 40,000 గైస్. సో మినిమం 40,000 నుంచే స్టార్ట్ అయ్యాయి గణపతులు. సో 40 నుంచి స్టార్ట్ అయినాయి, 40 నుంచి 2 lakhs దాకా ఉన్నాయి గైస్. సో అక్కడ కనబడుతున్నాయి గైస్ 2,20,000 గైస్ ఆ గణపతి వచ్చేసి ఇట్లా. సో ఎదురుగా మీకు ఇంకో గణపతి ఉంది గైస్. నేనైతే రేట్ సురేష్ భాయ్తో తెలుసుకున్నా, రేట్లు ఎంత నాకు చెప్పిండు. ఇంతకుముందు అడిగిన, సో ఆయనకు బిజీ ఉంది. సో
సో అందుకనే తర్వాత లాస్ట్ మాట్లాడుతున్నాడు అట్లా. సో ఇక్కడ కనబడుతుంది గైస్ గణపతి వచ్చేసి. సో గణపతి వచ్చేసి సో గైస్ ఇక్కడ చూసారు కదా గణపతులు. సో ఇవన్నీ గణపతులు గణపతులు వచ్చేసి అయితే 1 lakh పైకే ఉన్నాయి, 1 lakh పైకి ఉన్నాయి గైస్ గణపతులు వచ్చేసి అన్నీ. సో ఇక్కడ చూడవచ్చు ఆడ చిన్న గణపతులు 40,000, 45,000, 50,000 ఉన్నాయి. సో మొత్తం ఇడైతే మినిమం అయితే 40,000 స్టార్ట్ గైస్. 40 పైకే ఉన్నాయి, 40 నుంచి వెళ్ళి lakh పైకే ఉన్నాయి, 1,00,000 పైకే ఉన్నాయి. చూడొచ్చు ఇదైతే ఇదైతే ₹1,00,000 అంటే 1,00,000 పైకి ఉన్నాయి గైస్. 1,00,000 పైకి అన్నాడు ఈ గణపతి రేట్ వచ్చేసి. ₹1,00,000 పైకి అన్నాడు, 1 lakh పైకి అన్నాడు. సో గైస్ మనకైతే సురేష్ భాయ్ కళాకారు అంటారు. సో సురేష్ భాయ్ ఇదంతా షెడ్ ఉన్నారు. సో సురేష్ భాయ్తో ఏం మాట్లాడాలనుకుంటున్నంటే తెలుసుకుంటాం మనం ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోతాయి. నాకైతే డౌట్ ఉంది చాలా. ఏం డౌట్ ఉందంటే గణపతి వచ్చేసి 10 days ఉంది. 10 daysలో ఇంకా మీరు చూసారు కదా ఎన్ని వర్క్ పెండింగ్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అవుతాయా? సో ఆగమన్ వచ్చేసి కూడా 1st ఉంది, 31st ఉన్నాయి. ఆ గణపతులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంత లోపల కంప్లీట్ అయిపోతుందా? మళ్ళీ మన సురేష్ భాయ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ గణపతిలో. సో మన సురేష్ భాయ్ ఇంకొకటి ఏంటంటే గైస్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకి హైదరాబాద్ కూడా పంపిస్తాను కూడా వీళ్ళు ఉంటారు గైస్. సో ఎవరైనా కూడా మీకు గణపతి నెక్స్ట్ ఇయర్, ప్రీవియర్ అయితే కాలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఎవరైనా మీకు గణపతి గుజరాత్ నుంచి కావాలనుకుంటే సో సురేష్ భాయ్ నెంబర్ పెడతాను నేను పక్కా. సో మీకు మన తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా నా వీడియో చూసేటప్పుడు ఎవరికైనా ఎక్కడైనా గణపతి కావాలనుకుంటే సురేష్ భాయ్ నెంబర్ ఇస్తా. సో కాంటాక్ట్ అయ్యి మీరు గణపతులు అయితే ఎక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళొచ్చు గైస్. సో ఇప్పుడైతే సురేష్ భాయ్తో మాట్లాడి తెలుసుకుంటా. तो सुरेश भाई अभी गणपति का काम और 10 दिन है अपन गणपति का त्यौहार बराबर, और इधर तो काम तो ऐसा बहुत पेंडिंग है, मतलब 70% ऐसा पेंडिंग है, मतलब ये 10 दिन में पूरा हो जाएगा ऐसा पेंडिंग? हाँ हो जाएगा 10 दिन में पूरा हो जाएगा। और मैं दूसरा क्या बोल रहा हूँ, हमारा सब्सक्राइबर्स है, हमारा मतलब हमारा आदमी लोग है, हमारा पूरा फैमिली है, और आप वो लोग को आप अभी एक गणपति उधर से कोई अभी बुक करेगा, मतलब हैदराबाद से आपको नंबर दूंगा, फ़ोन करेगा बराबर, आपको फ़ोन करना है, कोई उसको डिस्काउंट पर दे देना बराबर। तो इधर से आप गणपति उधर हैदराबाद दे सकते हो? हाँ दे सकता हूँ, दे सकते हो ना, आराम से दे सकता है। సో గైస్ చెప్పి అడిగినా, సో ఇక్కడి నుంచి అయితే హైదరాబాద్ కూడా పంపిస్తాడు, హైదరాబాద్ కూడా ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడికైనా పంపిస్తాడు। సో ఇక మన ఛానల్ పేరు చెప్పినా కూడా సో డిస్కౌంట్ కూడా ఉంటుంది గణపతికి। సో बोलना सबको सब्सक्राइब करना है, सबको सब्सक्राइब करना ठीक है चला जाइए। గైస్ వీళ్ళైతే గణపతులు అయితే ఓన్లీ అన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్నవి అయితే లేవు, చిన్నవి ఉన్నాయి బట్ కానీ 8 feet 9 feet 10 feet అంతే, 9 feet నుంచి ఉన్నాయి, దానికంటే చిన్నవి అంటే ఓన్లీ ఇవి ఉన్నాయి, అవి కూడా వాళ్ళ గణపతులకి పంపుతారు, పెద్ద గణపతులకి సైడ్కి వెళ్ళి చిన్నవి ఉంటాయి కదా, సో వాటికి ఇస్తారు। సో ఈడైతే అన్ని పెద్ద పెద్ద గణపతులే ఉన్నాయి గైస్। వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఎవరికి కావాలో వాళ్ళే గణపతులు తెచ్చుకోరు, అంటే ఫిక్స్ చేసే ఉంది, ఇలా అదే ఫిక్స్ చేయలేము, అది ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా। సో ఇక్కడ గణపతి రెడీ అవుతుంది చూసారా, మీరు గణపతి రెడీ అవుతుంది, ఇక్కడ ఇంతకుముందు ఒక రెడీ అవుతుంది చూసిన గణపతి, ఆగమన్ ఉందని చెప్పిన। సో ఆగమన్ అది రేపే దీని ఆగమన్ వచ్చేసి, సో అది ఎక్కడో కాదు మన ఇంటి దగ్గర సొసైటీలో, అంటే మన పక్క సొసైటీలో ఉంటుంది దాండివాడ అని, మన పక్కనే మన ఇంటి వెళ్ళే దారిలో ఉంటుంది దాండివాడ సొసైటీ, సో వాళ్ళది అది ఆగమన్, అది దాండివాడ సొసైటీ గణపతి గైస్ అది। సో చూడండి, సో ఇంకైతే ఎక్కువైతే గణపతులు అన్నీ అయితే మ్యాక్సిమం అయితే వెళ్ళిపోయినాయి, మాకు ఫస్ట్ తెలియదు ఇక్కడ ఉందని, మాకు ఎట్లా తెలిసిందంటే ఇక్కడ ఉందని, సో మా ఫ్రెండ్ వాళ్ళ గణపతి అది, సో అక్కడ ఇట్లా నిలబడి ఉంది చూసారా, సో అది మా ఫ్రెండ్ వాళ్ళ గణపతి। సో వాళ్ళు అతను ఏం చెప్పిండంటే ఇళ్ళ తీయపేరు వీడియోలు ఇలా కూడా మంచిగా ఉంటాయి గణపతులు, పెద్ద పెద్దవి ఉన్నాయి అంటే తెలుసుకున్నాం ఈ షెడ్ గురించి। సో ఈ షెడ్ కూడా చాలా ఫేమస్ షెడ్ గైస్। సో ప్రతి సంవత్సరం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ షెడ్లో ఓన్లీ పెద్ద గణపతులు ఓన్లీ ఫిక్స్ చేసిన వాళ్ళే, ఎంతమంది చెప్పాను కదా, సో వాళ్ళే బుక్ చేసుకొని ముందే వాళ్ళే చేస్తారు। సో వాళ్ళు అలా తీయకుండా అంటే అలా ఇళ్ళకి వచ్చేదే మేము వీడియో అయితే తీసినాం। సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా గైస్, సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్టయితే కామెంట్ చేయండి నాకు పక్కా। సో గైస్ ఇంకొకటి ఏంటంటే గైస్, ప్రతి ఒక్కరికి బాధ ఏమనిపిస్తుంది అంటే గైస్, నాకు వ్యూస్ అయితే మంచిగా వెళ్తున్నాయి, వ్యూస్ చాలా మంచిగా వెళ్తున్నాయి గైస్। సో మీరు అలా వ్యూస్లో వీడియో అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు నాకు, చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు నాకు, బట్ కానీ సబ్స్క్రైబర్లు గైస్ చాలా ఎవరు చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబే చేసుకుంటారు గైస్। సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకేమనిపిస్తుంది అంటే అబ్బా చేసినందుకు కూడా అబ్బా అట్లా కొంచెం ఇంకా చేయాలని అనిపిస్తుంది గైస్। సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్।
సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో మాకైతే ఇంకా సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా గైస్. సో మీరు కామెంట్ రూపంలో కూడా పెట్టండి, ఇంకా ఎసుంటూ వీడియోస్ కావాలి, అసలు వీడియోలు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కానీ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ప్లీజ్. ఛానల్లో ప్రతి ఎవ్వరు వీడియో చూసినా వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో అందరికీ జై శ్రీరామ్, గణపతి బప్ప మోరియా.